తప్పు కదా సో అంటున్నాడు. ఇప్పుడున్నటువంటి ఇంతమంది ఎపిసోడ్ ఈ ప్రకారం సమాజంలో సార్ ఉన్న ధర్మేంద్ర ప్రతి ప్రధాన్ రాజీనామా చేసేటువంటి అవకాశం మాత్రం కనిపించట్లేదు. రాజీనామా చేయరు అన్నది కూడా స్పష్టంగా అర్థమవుతోంది. బట్ ఈ ఉద్యమాన్ని ఆపడం ఎట్లా అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు. సో ఈ కాక్రోచ్ జనతా పార్టీని తీసిపారేశారు అని చెప్పేసి ఒక్కొక్క వాస్తవాన్ని కూడా అట్లనే తీసిపారేశారు. ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అన్నారు, వీలైనంత అనగదొక్కేటువంటి ప్రయత్నం చేశారు. బట్ ఎంత తొక్కితే అంత లేసి నిలబడింది కాక్రోచ్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని టేకప్ చేసింది. సరే హైజాక్ ఏదో పొలిటికల్ భాషలో రకరకాలు అనుకున్నా కానీ బట్ జంతర్ మంతర్ దగ్గర గుమిగూడేటువంటి జనాన్ని అంచనా వేయడంలో ప్రభుత్వం విఫలమైందా? ఈవెన్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కూడా ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఆల్ ఆఫ్ సడన్గా అఫ్కోర్స్ రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందని చెప్పేసి బీజేపీ నాయకులు కూడా మాట్లాడడంలో తప్పేం లేదు. ఏకంగా ఒక ప్రధానమంత్రి నివాసం దగ్గరికి వెళ్ళి మీరు ప్రొటెస్ట్ చేయడం రాజ్యాంగ ఉల్లంఘన, రేపొద్దున ప్రధానమంత్రికి ఏం సెక్యూరిటీ ఉంది అన్నటువంటి వాదన కూడా బీజేపీ నాయకులు తీసుకొస్తారు. అంటే రెండు ఉన్నాయి ఇంట్లో. ఒకటేమో ఇంటెలిజెన్స్ వైఫల్యం స్పష్టంగా కనపడుతుంది. ఆనాడు 10-20 వేల మంది కంటే ఎక్కువ రారనుకొని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఏమైంది, 5,000 మంది పోలీసులు అంటే పూర్తిగా తాను తెలుసుకొని ఎక్కడికక్కడ పోయే ప్రయత్నం చేశారు. రెండోది, ఇది కూడా ఊహించకపోతే ఎట్లా, మల్లికార్జున ఖర్గే ఇల్లు కూడా అదే కళ్యాణ మార్గంలో ఉన్నది కదా, లోక్ కళ్యాణ మార్గంలో ఉంది కదా, అక్కడ దాకా పోయినోడు ఏమైనా చేస్తే ఎందుకు ఊహించలేదంటే ఇంటెలిజెన్స్ వైఫల్యం పూర్తిగా. మరి అంటే హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నారు ఈ లెక్కన? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నట్టు హోమ్ మినిస్టర్ ఒక ధర్మేంద్ర ప్రధాన కాదు, హోమ్ మినిస్టర్ నువ్వు ప్రధానమంత్రి రాజీనామా చేయాలని కాడికి వచ్చింది కదా. రెండోది ఏమంటున్నానంటే, ఇవాళ నిన్న జరిగిన సంఘటన రెండు రకాలుగా మాట్లాడాలి. ఒకటేమో వాళ్ళు ఆ 50,000 మందిని అదుపు చేయలేక సంసద్ మార్చ్ అనేది ఏ పార్టీ ఒప్పుకోదు. నిన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అదే అడిగినారు. తెలంగాణలో మీకు ఇక్కడి నుంచి చలో అసెంబ్లీ పెడితే మీరు వాళ్ళని సాధారణంగా ఆహ్వానిస్తారా, లేకుంటే అక్కడే ఇందిరా పార్క్ దగ్గర అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేస్తారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత పోలీసులు ఖచ్చితంగా. పోలీసులు తప్పేందంటే ఒక్కడిని చేసి అడ్డగోలు కొట్టడం, ఒక అమ్మాయి కూడా పోలీసు అమ్మాయి అమ్మలాగా ఆదరించి రెండు చూసినాం కదా మనం. కానీ ఇటుపక్క పోలీసులు కూడా అంత దెబ్బలు తాకినాయి అంటే మరి ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ఆ రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇప్పుడు అక్కడ ఏదైతే జంతర్ మంతర్ దగ్గర అన్ని రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటున్నారు. అంటే పోయేటప్పుడు చూడొద్దా, ధర్నా జరుగుతుందని తెలిసినప్పుడు కొన్ని ఒక ట్రాక్టర్ రాళ్ళు ఉంటే తప్ప అంతకంటే ఎక్కువ జరగదు, అంత విధ్వంసం జరగదు అంటున్నారు. ఆ ట్రాక్టర్ రాళ్ళు రావడంలో ఎవరు సహకరించారు, ఎక్కడ సహకరించారు, ఎందుకున్నాయి అక్కడ రాళ్ళు, కర్రలు ఎక్కడి, రాళ్ళు ఎక్కడి, అడ్డగోలుగా వచ్చింది కదా. జనరల్ గా పార్టీలు ఏం చేస్తారు, దీన్ని ఇట్లా కూడా బహుశా చెప్పేటువంటి అవకాశం ఉండొచ్చు. రేపు పొద్దున ప్రధానమంత్రికి మద్దతుగా బీజేపీ కానీ బీజేపీ సోషల్ మీడియా కానీ ఖచ్చితంగా ప్రచారాలు చేస్తారు ప్రధానమంత్రికి మద్దతుగా. బట్ ద పాయింట్ ఏంటంటే నేపాల్లో జరిగినట్లే ఇది ఒక నిరసన కాదు, ప్రస్తుత ప్రభుత్వం కానీ లేదంటే ప్రధానమంత్రికి వ్యతిరేకంగా జరిగినటువంటి కుట్ర అని చెప్పేసి రేపు పొద్దున ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల నుంచి కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే మీరు అన్నట్టు ఇన్ని రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి, అసలు వీళ్ళంతా ఎవరు, రాళ్లతో కొట్టాల్సినటువంటి పరిస్థితి ఏంది, కొందరు పూలు పట్టుకుంటే కొందరు రాళ్ళు పట్టుకున్నారు, ఈ రాళ్ళు పట్టుకున్న వాళ్ళే కుట్ర చేశారా, దీని వెనకాల కుట్ర కోణం ఉందన్నటువంటి యాంగిల్లో కూడా రేపు పొద్దున విచారణ జరగాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది కదా. పొద్దున బీజేపీ టేకప్ చేస్తుంది కదా ఈ అంశాన్ని కూడా. ఖచ్చితంగా అదే చెప్పబోతున్నాను నేను. ఇప్పుడు మొదటి నుంచి నేను ఏమన్నాను, ఏదో సంఘ విద్యార్థులు ఉండొచ్చు అని ఫస్ట్ అంటే మీరు కొంచెం అన్నారు. మొదట మనం మాట్లాడుకున్నప్పుడు సిపిపి మొదలైనప్పుడు అభిజిత్ దిక్వే గురించి ఇవాళ ఆయన అకౌంట్స్ ఏమిటి, ఆయన ఆర్థిక వ్యవహారాలు ఏంటి, ఇప్పటికీ అమెరికా బయటపడుతుంది. చూసింది కదా మీరు, అమెరికాలో ఉండొచ్చింది కదా. ఆయన అక్కడ ఏం ఉద్యోగం చేస్తుండు, ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఆయన ఆర్థిక కారణం ఏంటంటే మనకు అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థ ఇప్పటికీ మన భారత ప్రభుత్వానికి ఇవ్వలేదు. అంటే మరి సిఏఏ లాంటిది ఉండొచ్చు కదా. మోడీకి ఫ్రెండ్ అనుకుంటే మోడీని కౌగులించుకుంటూనే కత్తులు దూస్తున్నాడు ట్రంప్ అని నేను అంటున్నాను. ఎందుకంటే నేను ఎంక్వైరీ చేస్తే ఏమైందంటే అభిజిత్ దిక్వి ఎవరు, ఏం సంగతి, దానికి ఆర్థిక కారణాలు, ఆర్థికంగా ఎక్కడి నుంచి సోర్స్ ఉన్నాయి నాకు అని అంటే అమెరికాని అడిగితే కూడా ఇప్పటిదాకా ఇవ్వలేదు మన ఇంటెలిజెన్స్ వాళ్ళకి. ఏది ఇప్పుడు ఇంత ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు అభిజిత్ దిక్వి ఎవరు, ఏం సంగతి చూసావా చూడదా, చూస్తే ఇప్పటి వరకు ఇవ్వలేదు. నెంబర్ 1 కారణం అంటున్నాను నేను. రెండోది, ఇప్పుడు ఈ మాట్లాడే వాళ్ళు 3 రకాలు చేస్తున్నారు. ఒకటేమో కట్టర్ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు అందరూ తయారయ్యారు. రెండోది విధ్వంసం. నిన్న రాత్రి చూసాం కదా, రాత్రి ఎంత అల్లకల్లోన జరిగిందో చూసింది కదా. కర్రలు పట్టుకుని పోలీసులు అడ్డగోలు కొడుతున్నారు, వీళ్ళే కొడుతున్నారు. మన విద్యార్థులా లేకుంటే సంఘ విద్రోహ శక్తులా, అది కూడా చూడాల్సిన అవసరం ఉంది కదా. చూడండి మీరు, నిన్న రాత్రి జరిగిన మొత్తం అల్లాలు చూస్తే అప్పర్ హ్యాండ్ ఎవరిదైంది, విద్యార్థులు. విద్యార్థుల ముసుగులో వచ్చిన దొంగల హత్యలు వచ్చింది అంటున్నాడు. రెండు. మూడోది ఏంటంటే పూర్తిగా దీని నైతిక కారణం అట్లాగే రాజకీయ కారణంగా చూస్తే బీజేపీ తప్పు, నేను మొదటి నుంచి అంటున్నాను కాదంటే. కానీ దాని తర్వాత పరిణామాలు చూస్తే పోలీసుల మీద తిరగబడి కర్రలతో దాడి చేస్తున్నారు, పోలీసులు తొక్కుతున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు దీనిలో వేరే శక్తులు ప్రవేశించకుండా చూడాల్సిన బాధ్యత ఈ సిజేపీ అధ్యక్షుడిది, సిజేపీ అధికార ప్రతినిధిది, సిజేపీ వాళ్ళది. ఇప్పుడు కొత్త డిమాండ్ వచ్చింది శ్రీకాంత్ గారు, ఏమనంటే
ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళాము, మీరే మా దగ్గర రావాలి, జంతర్ మందిరం రావాలి. అవును అవును సాధ్యం అవుతుందా? ఉమ్. ఒక మాట ఇంకొకటి అమికేబుల్ అంటే సెటిల్మెంట్ సాధ్యం ఏమన్నారంటే, కాకపోవచ్చు కానీ మంత్రులు సాధ్యం ఏమంటారు? అయ్యడానికి కొన్ని ఆల్టర్నేట్స్ లేవా సార్? ఒక కమిటీని నియమించడమా, కమిటీని పంపించడమా? సో ప్రభుత్వం రావాలంటే ఏకంగా ప్రధానమంత్రి అమిత్ షాను రావాలని ఏం లేదు కదా. ఏ ప్రభుత్వం అయినా కూడా కొంత దానికి వెసులుబాటు ఉంటుంది. ఎందుకంటే మీరు రెండో ప్రతిపాదన నాకు నచ్చింది, ఇదే సీజీబీ వాటి పెట్టింది. ఇక్కడ రాలేకపోతే మధ్యవర్తిత్వం నేర్పేది ఏదన్నా ఒక న్యూట్రల్ వేదిక చేయమంటారు. న్యూట్రల్ వేదిక చేయొచ్చు. విజ్ఞాన భవన్ ఉంది అక్కడ, మన ఢిల్లీలో మన స్థలాలు కరవైనా ఎక్కడో వదిలి చేయొచ్చు. ఆఖరికి ఎక్కడ వచ్చింది చూసిండగా, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదశం అయితే చలిచీమలు వీళ్ళందరూ. బలవంతమైన సర్పం మోడీ అంటున్నాడు. వాళ్ళు ఎక్కడికి వచ్చిండ్రు? ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తా అంటున్నాడు కదా. అదేందో అప్పుడే అయిపోతుంది కదా. అట్లానే విచారణ జరిపిస్తా అన్నాడు. విచారణ జరుగుతుందా లేదా? పార్లమెంట్ సాక్షిగా మీరు మనం అమికేబుల్ సెటిల్మెంట్ కోసం సరే, మాట్లాడి